హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా, క్రీమీగా, చల్లగా ఉండే ఒక సూపర్ పొమగ్రనేట్ మిల్క్ షేక్ని తయారు చేసుకుందాం. ఈ మిల్క్ షేక్ సమ్మర్ సీజన్లో తాగడానికి చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ టేస్ట్ మాత్రమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పొమగ్రనేట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బాడీకి ఇమ్యూనిటీని పెంచి మరియు స్ట్రెంగ్త్ని కూడా పెంచడానికి హెల్ప్ చేస్తాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా. ముందుగా కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, బాదం పలుకులండి. నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ అండి. నేను పౌడర్ చేసి పెట్టుకున్నారు, మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. 1 కప్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అండి. నేను మంచి కలర్ కోసం స్ట్రాబెర్రీ తీసుకున్నాను, మీరు వెన్నెల అయినా తీసుకోవచ్చు. తర్వాత 1 కప్పు కాంచి చల్లార్చిన పాలు, పొమగ్రనేట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది. వీటన్నిటితో మిల్క్ షేక్ రెడీ చేసేద్దాం. ఈ వీడియోలో పొమగ్రనేట్ని ఈజీ వేలో ఎలా కట్ చేయాలో నేను చూపిస్తానండి. ఇలా కట్ చేసుకోండి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోండి, నేను చూపించిన విధంగా స్క్వేర్ షేప్లో. తర్వాత ఎడ్జెస్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి. ఇలా చుట్టూ ఇలా కట్ చేసుకోండి. పైన ఉన్న షెల్ని తీసేసుకుందాం. ఇలా ప్రెస్ చేసి 4 సైడ్స్ లాగేసేయండి. నీట్గా వస్తాయండి సీడ్స్, ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా. ఇలా ఈజీగా తీసేసుకుందాం. నేను సీడ్స్ సపరేట్ చేసేసానండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులోకి 2 కప్స్ దానిమ్మ గింజలు వేసుకుందాం. తర్వాత షుగర్ పౌడర్ వేసుకుందాం. తర్వాత 2 కప్స్ మిల్క్ వేసుకుందాం. తర్వాత స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ 2 కప్స్ వేసుకుందామండి. మీరు వెన్నెలా ఐస్ క్రీమ్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఐస్ క్రీమ్ని స్కిప్ అన్నా చేసేయచ్చు. నేను మంచి కలర్ కోసం తీసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇలా ఒక గార్నిష్ కప్ తీసుకొని దాంట్లో వేసుకోండి. అంతే అండి, మనం హెల్తీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. అంతే, ఎంతో రుచికరమైన చల్లని క్రీమీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. వేసవిలో ఈ మిల్క్ షేక్ తాగితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్గా లేదా డెజర్ట్గా కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్, ట్రెడిషనల్ ఫుడ్స్, పికిల్స్, డెజర్ట్స్ కోసం ఈ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.